కవిత తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు భలే విచిత్రంగాను వింతగాను ఉన్నాయి. ఆవిడ్ని ఏ వర్గం వ్యతిరేకించి దెబ్బతీసింది? నన్ను దెబ్బ కొట్టే కుట్ర జరిగింది అంటే నరేంద్ర మోడీ కుట్ర పన్నారా, లేకపోతే కేజ్రీవాల్ కుట్ర పన్నారా, లేకపోతే మాగుంట కుట్ర పన్నారా? ఎవరికి వార్నింగ్ ఇస్తుంది ఆవిడ? నెంబర్ 1, సత్తా చూపెడతానంటుంది. ఎవరికి? వాళ్ళ మీదనా, నరేంద్ర మోడీ మీదనా, లేకపోతే ఎవరి మీదనా? నెంబర్ 1, అసలు వాస్తవంగా ఆవిడ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు ఆవిడ పోరాట యోధురాలుగా ప్రొజెక్ట్ చేసి కేసీఆర్ వీళ్ళందరూ ముందుకు తీసుకుని వస్తే ఎవరిని తీసి పక్కన పెట్టాలా? వారసత్వం ఇప్పటికే మేనల్లుడా కొడుకా అంటే కొడుకు వైపుకి మొగ్గారు అప్పట్లో. అందులో కొంత వాటా కావాలని కూతురు కోరింది. ఆంధ్రప్రదేశ్లో అట్టయితే జగన్మోహన్ రెడ్డి తనకి పవర్లో షేర్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీనే దెబ్బ కొట్టేటటువంటి కుట్రకి పాల్పడిందో అట్లాగా ఏమన్నా అన్నతో అయితే విభేదించే పరిస్థితి లేదు. అన్న బాగా నిన్న కూడా రిసీవ్ చేసుకున్నారు అంతా. కానీ కవిత దూకుడుతో నష్టం ఎవరికి ఉంటుంది? కేటీఆర్కు ఉంటుంది. కవితని ఒక పోరాట యోధురాలుగా ప్రొజెక్ట్ చేస్తే నష్టం ఎవరికి ఉంటుంది? కేటీఆర్కు ఉంటుంది. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఏముండదు, నరేంద్ర మోడీకి ఏముండదు ఆవిడ ఇంపాక్ట్. కాబట్టి చూసుకోవాల్సింది సొంత పార్టీనే.